అందరికీ నమస్కారం. జీవీఆర్ఎస్ E2 లెసన్స్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు జానపద గేయాల్లో తెలంగాణలో అప్పట్లో బాగా వైరల్ అయినటువంటి పాట, రాంబాబు అన్న పాడినటువంటి పాట. తన కుటుంబ నేపథ్యం గురించి అతను పాడినటువంటి పాట, పాటమ్మతోనే ప్రాణం నాకు. ఈ పాటని ప్యారడీగా రాయడం జరిగింది. విద్యార్థికి చదువు ఎంత అవసరమో, వారి తల్లిదండ్రుల కష్టాలు ఏ విధంగా పడుతూ ఉన్నారనేటువంటిది ఈ పాటలో చెప్పడం జరిగింది. అయితే ఈ పాటలో ఒక చరణము నా మిత్రురాలైనటువంటి శిరీష యొక్క మిత్రురాలు రాశారు. రెండవ చరణాన్ని నేను రాయడం జరిగింది. ఇదంతా ప్యారడీ. దీని తర్వాత ఈ యొక్క పాట విని విద్యార్థులంతా కూడా చక్కగా చదువుకోవాలని ఆశిస్తూ ఉన్నాను. పాట ప్రారంభిద్దామా? ఓకే. చదువుకుంటేనే ఉజ్వల భవిష్యత్తు విద్యార్థులారా, ఆ చదువుతో మనము అవ్వాలి చీకట్లో దివ్వెలలాగా. చదువుకుంటేనే ఉజ్వల భవిష్యత్తు విద్యార్థులారా, ఆ చదువుతో మనము అవ్వాలి చీకట్లో దివ్వెలలాగా. అమ్మా నాన్న రెక్కలాడితేనే బుక్కెడు బువ్వరా, ఆ రెక్కల కష్టాన్ని ఒట్టిగా నువ్వు వృధా చెయ్యకురా. అమ్మా నాన్న రెక్కలాడితేనే బుక్కెడు బువ్వరా, ఆ రెక్కల కష్టాన్ని ఒట్టిగా నువ్వు వృధా చెయ్యకురా. చదువుకుంటేనే ఉజ్వల భవిష్యత్తు విద్యార్థులారా, ఆ చదువుతో మనము అవ్వాలి చీకట్లో దివ్వెలలాగా. ఇంగ్లీషు మీడియం బడిని వాళ్ళు కళ్ళా చూడలే, వాళ్ళ బిడ్డలనందులోనే చూడాలనుకున్నారే. ఇంగ్లీషు మీడియం బడిని వాళ్ళు కళ్ళా చూడలే, వాళ్ళ బిడ్డలనందులోనే చూడాలనుకున్నారే. అమ్మా నాన్న కష్టాన్ని ఫీజుగా చేసి కడుతున్నారు, కొత్త డ్రెస్సులంటే బ్యాగులంటే కొని ఇస్తున్నారు. అమ్మా నాన్న కష్టాన్ని ఫీజుగా చేసి కడుతున్నారు, కొత్త డ్రెస్సులంటే బ్యాగులంటే కొని ఇస్తున్నారు. ఉన్నత ఉజ్వల భవిష్యత్తుకై కలలు గంటున్నారు, ఉన్నత ఉజ్వల భవిష్యత్తుకై కలలు గంటున్నారు. వాళ్ళ కలలు నిజము చెయ్యా నువ్వు, బుక్కు బట్టి చదువురో. చదువుకుంటేనే ఉజ్వల భవిష్యత్తు విద్యార్థులారా, ఆ చదువుతో మనము అవ్వాలి చీకట్లో దివ్వెలలాగా. చదువుకుంటేనే ఉజ్వల భవిష్యత్తు విద్యార్థులారా, ఆ చదువుతో మనము అవ్వాలి చీకట్లో దివ్వెలలాగా. చదువులేక మా నాన్న ఎండలో కష్టపడుతున్నారు, నాలా నువ్వు వద్దని పస్తులుంటున్నారు. చదువులేక మా నాన్న ఎండలో కష్టపడుతున్నారు, నాలా నువ్వు వద్దని పస్తులుంటున్నారు. చదువుకొని 10 మందికి మనము ప్రేరణగుండాలే, విద్యతోనే విలువ సిద్ధిస్తుందని తెలుసుకోవాలి. చదువుకొని 10 మందికి మనము ప్రేరణగుండాలే, విద్యతోనే విలువ సిద్ధిస్తుందని తెలుసుకోవాలి. చదవమంటే మేము చదవమని మీరు సోకులు చేస్తారు, చదవమంటే మేము చదవమని మీరు సోకులు చేస్తారు. ఆ సోకులనక దాగుని ఉన్నా అమ్మా నాన్న ఆత్మఘోషను గుర్తించరు. చదువుకుంటేనే ఉజ్వల భవిష్యత్తు విద్యార్థులారా, ఆ చదువుతో మనము అవ్వాలి చీకట్లో దివ్వెలలాగా. చదువుకుంటేనే ఉజ్వల భవిష్యత్తు విద్యార్థులారా, ఆ చదువుతో మనము అవ్వాలి చీకట్లో దివ్వెలలాగా. ఈ పాట కనుక మీకు నచ్చినట్లయితే, ఈ ప్యారడీ పాట కనుక మీకు నచ్చినట్లయితే జీవీఆర్ E2 లెసన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.